హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బుర్జీ అండి. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు వేసి దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కంప్లీట్గా వేగిపోవాలండి. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4 ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ అలా వదిలేసేయండి. 4 మినిట్స్ తర్వాత ఒక్కసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి, అడుగు అంటనివ్వకుండా. ఇప్పుడు మూత పెట్టకుండానే దీన్ని లో ఫ్లేమ్లో వేయించుకోండి. అంతే అండి, ఎగ్ బుర్జీ రెడీ.